నువ్వేంటి రూమ్లో డల్గా ఉన్నావని ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ కూడా అలాగే డల్గా ఉన్నావు. ఇలా అయితే ఎలా చెప్పు? ఇదిగో నువ్వు ఇలాగే ఉన్నావనుకో బాగోదు చెప్తున్నా. ఇది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని మర్చిపో. ఒక్క నిమిషం. ఆనంద్, మళ్ళీ ఈ లెటర్ ఎవరి కోసం? అమృత కోసమని రాస్తున్నారా? నీకేమైనా పిచ్చా? అదెవరు నువ్వు ప్రేమించింది, వాడితో అన్ని చోట్ల తిరిగింది, అలాంటిదెందుకురా? నీ ఛట్, పిచ్చిగా నవ్వుతావేంట్రా? నేను ఏడ్చినా నవ్వినా తన కోసమే కదరా. తను ఇప్పుడు బాధలో ఉంటే ఎలా వదిలేయమంటావు? అలాంటి దానికి అలానే జరగాలి. డబ్బుంటే సరిపోతుంది అనుకునే అమ్మాయి నిన్నెలా యాక్సెప్ట్ చేస్తుంది అనుకున్నావు? మళ్ళీ వేరే ఎవరైనా డబ్బున్నవాడు దొరికితే వాడితోనే పోతుంది. తప్పు వేణు, అలా అనొద్దు. తను ఏ తప్పు చేయలేదు. తను ఏ తప్పు చేయలేదా? తను ప్రేమించిన వాడు వెల్ సెటిల్ అవ్వాలనుకుంది. తన పేరెంట్స్ తన ప్రేమను యాక్సెప్ట్ చేస్తారేమోనని కోరుకుంది. దాంట్లో తప్పేముంది? అప్పుడు అది వ్యాపారం అవుతుంది, ప్రేమ కాదు. అదే ఒక అబ్బాయి అయితే ఎలా అయినా ఆలోచించవచ్చు, తప్పు లేదు. ఒక వెల్ సెటిల్ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, తప్పు లేదు. ఎంతమందితో అయినా తిరగచ్చు, తప్పు లేదు. ఎందుకంటే అబ్బాయిలం కదా. రేయ్, నువ్వు విన్నైనా చెప్పు, తను వదిలేయి అంతే. ఈ గుండె చప్పుడే తను, ఆ చప్పుడే లేదంటే ఈ గుండె ఆగిపోతుంది వేణు. రేయ్, ఒక్కసారి ఆలోచించు. నువ్వెన్ని చెప్పినా వినను వేణు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అమృతం ప్రేమిస్తూనే ఉంటా. నువ్వు ఇక్కడున్నావా? నేను ఎక్కడెక్కడో వెతికాను అమృత. మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఈ లెటర్ ఏంటి? ఎలా వచ్చింది లెటర్? ఆనంద్ ఈ లెటర్ రాసింది. ఆనందా? ఆనంద్ ఎవరు? నీకెలా తెలుసు? ఎవరి ఆనంద్? సరే పద, ఇంకెందుకు లేట్. ఈ లెటర్ ఆనంద్ నా చేతికిస్తే రాలేదు, వాళ్ళ ఫ్రెండ్ విసిరేస్తే వచ్చింది. అయితే ఏంటి అమృత, నువ్వు లవ్ చేసింది ఈ లెటర్నే కదా? అంటే ఈ లెటర్ రాసిన ఆనంద్నే కదా? నాలాంటి అమ్మాయి, అంత మంచి మనసున్న అబ్బాయి పక్కన నిలబడే అర్హత కూడా లేదు. అలా అని ఎవరు చెప్పారు అమృత? తను కాదు కదా చెప్పింది. అలా అతను ఎంత ప్రేమిస్తున్నాడో తెలిసి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు దీపిక. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇదే రైట్, కరెక్ట్ అని చేసేస్తాం. చివరికి అదే రాంగ్ అవుతుంది. మంచి చేయడానికి ఎందుకే ఆలోచిస్తాం? అసలు ఏం అడగాలి, ఎలా చెప్పాలి? అసలు నీకెలా చెప్పాలో, ఎక్స్ప్రెస్ చేయాలో తెలియకపోతే ఆలోచించి ఎలా చెప్తావో, అడుగుతావో డిసైడ్ అవ్వు.